సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను బయటకు తీసుకురావడానికి ఆయన తండ్రి సినీ నిర్మాత అల్లు అరవింద్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గాయపడిన చిన్నారిని కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అల్లు అరవింద్ పరామర్శించి వచ్చారు. ఇక ఆ కుటుంబానికి తాను కూడా సహాయం చేస్తానని ఇప్పటికే కొన్ని ప్రకటనలు కూడా చేశారు అల్లు అరవింద్. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ కావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం వ్యక్తిగతంగా తీసుకోవడం, అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో అల్లు అరవింద్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆయనకు ఎప్పుడూ ఇటువంటి పరిణామాలు ఎదురు కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం చిరంజీవితో అల్లు అరవింద్ ఫోన్లో మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి మొత్తం వివరించి ఈ విషయంలో సహాయం చేయవలసిందిగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడవలసిందిగా అల్లు అరవింద్ చిరంజీవిని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి చిరంజీవి మాత్రం తానిప్పుడు ఏమీ చేయలేనని, పరిస్థితి చేయి దాటిపోయిందని శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేయడమే గాని అనవసరమైన వ్యాఖ్యలు మంచిది కాదు అనే అభిప్రాయాన్ని చిరంజీవి కూడా వ్యక్తం చేయడంతో అల్లు అరవింద్ ఇప్పుడు ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కూడా అల్లు అరవింద్ భేటీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ చేసిన కమెంట్స్లో భాగంగా గతంలో చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మరణిస్తే తాను వెళ్ళి పరామర్శించి వచ్చానని అన్నారు. దీంతో ఈ వ్యవహారంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సహాయాన్ని అల్లు అర్జున్ కోరే ప్రయత్నం చేస్తున్నారని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ కావడం వివాదాన్ని మరింత పెద్దదిగా చేస్తోంది. మరి భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్కు ఏ విధమైన సపోర్ట్ వస్తుంది అనేది వేచి చూడాలి. చిరంజీవికి రేవంత్ రెడ్డికి మంచి పరిచయాలున్న నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు తీసుకురావడం చిరంజీవితోనే సాధ్యమవుతుంది అనే ఒపీనియన్ సినీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండడంతో ఆయన వెనక్కు తగ్గుతారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. కొన్ని అంశాలను వ్యక్తిగతంగా తీసుకునే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారాన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారు. శాసనసభలో ఆయన కమెంట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు.